సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడి ఇంటిపై గ్రామస్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండలంలోని ఓ గ్రామంలో 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో యువకుడి ఇంటిపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అక్కడే ఉన్నటువంటి కారు, బైక్ తో పాటు జేసీబీని గ్రామస్తులు కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను అక్కడి నుండి చెదరగొట్టారు. గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వాడు వానికేం సిగిస్తూ చేస్తాడు, మాకేం సిగిస్తూ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు ఎట్లా చేస్తాడు. వీళ్ళే చేసిండు, వాడు పైసలు కట్టిండు, వాడు మంచిగా ఉన్నాడు. మనల్ని కూడా ఏం చేయలేరు ఎవడు. మనం కూడా ఇటువంటి పనులు చేద్దామని ఊళ్ళో అనుకుంటాను. పైసలు ఉన్నాయి, బండి గుప్పిండు, వీళ్ళకి ఇస్తాడు, ఎవరు రారు, ఎవరు చెప్పరు, నాతో బలవంతులు లేడా అని తుర్కాయని అనుకుంటాడు. అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాయం జరగాలి. న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా, మేము చూసుకోవాలి, మేము మాట్లాడాలి. మేము చేసే పనులు మేము చేస్తాము. ముసలం పోయినా వయసులం పోయినా రోడ్డు కొట్టి మాకు భయంకరం ఉన్నది. మాకు ఎంత భయం ఉన్నది. మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఈ ఊరు అంటారా, ఆడి అంటారా, ఈ ఊరే పెద్ద పడుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ముందుకు వచ్చి మాట్లాడతలేరు. ఆడల్లో మాట్లాడుతున్నాము. ఈ ఆడలు గట్టనే ఎవరు ఊపుకుంటారు అని మగోళ్ళు అనుకుంటారు. మన ఆడల్లో మా గురుకులలో అందరము మా ఇష్టం ఉన్న పనులు చేయన్నా ఒక్క మగోడు మేము చేసేకాడికి రావద్దు. మాకు అట్లా న్యాయం చేసుకోండి.